విఐటి భోపాల్ విశ్వవిద్యాలయం క్యాంపస్లో హింసాత్మక నిరసనలు పెళ్లుబీకాయి. రాత్రి సుమారు 4000 మంది విద్యార్థులు ఈ నిరసనలో పాల్గొన్నారు. తాగినీటి కొరత, నాసిరకం ఆహారం, అపరిశుభ్ర మరుగుదొడ్ల వల్ల జాండీస్ వ్యాధికి గురవుతున్నామని, కొందరు మరణించారని ఆరోపించారు. ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై సెక్యూరిటీ సిబ్బంది దాడి చేస్తున్నట్లు వీడియోలు వెలుగులోకి రావడంతో విద్యార్థులు కోపోద్రేకులయ్యారు. ఓ బస్సు, 2 కార్లు, ఓ అంబులెన్స్ సహా సుమారు 7 వాహనాలకు నిప్పు పెట్టారు. వైస్ ఛాన్సలర్ నివాసంపై కూడా దాడికి పాల్పడ్డారు. ఆర్వో ప్లాంట్, హాస్టల్ కిటికీలను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సెహోర్ జిల్లాలోని 5 పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులను మోహరించారు. కళాశాల యాజమాన్యం ఈ నెల 30 వరకు సెలవులు ప్రకటించింది. ఆస్థా ఎస్డిఓపి ఆకాశ అమ్లాకర్ మాట్లాడుతూ కళాశాల, హాస్టల్ క్యాంపస్లలో పరిస్థితి అదుపులోకి ఉందన్నారు.